శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి, మాంసభక్షణ చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటివి అనేది మనం ఈ శాకాహారి ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దుబ్బాక పిరమిడ్ మాస్టర్ కమల గారు. వారు శాకాహారిగా మారడమే కాకుండా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ఎంతోమందికి శాకాహారం యొక్క విశిష్టతను బోధిస్తున్నారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను, మాంసాహారం వల్ల నష్టాలని తెలుసుకోబోతున్నాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. కమల గారు, మీరు శాకాహారిగా ఎప్పుడు ఎందుకు మారారండి? నేను ధ్యానం చేయకముందు నుంచి అనారోగ్యాలు బాగున్నాయి. అనారోగ్యాలతో బాగా ఇబ్బంది పడుతున్నా. అప్పటికే ఎప్పుడు హాస్పిటలే తిరుగుతున్నాం. మా ఇంట్లో అందరికీ నెలకు 7-8 వేలు హాస్పిటల్ ఖర్చు అవుతుంది. హాస్పిటల్ ఖర్చు ఎందుకు వస్తుందని, నా పెళ్లి కాకముందు చిన్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా. కొంచెం చిన్నప్పుడు కూరగాయలు ఎక్కువ తీసుకున్నా, అప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ఇక పెళ్లి అయిన తర్వాత నాన్ వెజ్ ఎక్కువ అలవాటు పడ్డము, అనారోగ్యాలు బాగా అయిపోయినాయి. అనారోగ్యాలు బాగా వచ్చేసి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, మా ఇంట్లో హాస్పిటల్ ఖర్చు ఎందుకు వస్తుంది, ఇంట్లో ఒకరు కాకుండా ఒకరు, పాప బాబు, మా సారు, నేను, ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు అందరికీ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయని నాకు బాగా ప్రశ్నిస్తుండే. మైండ్లో ఎప్పుడు ప్రశ్నిస్తుండే. అది ఎందుకు వస్తుందో ఏమో అని ఆలోచించంగా ఇట్లా బాగా హాస్పిటల్ తిరగగా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేస్తుండే. మా అల్లుడు స్వామి భూమిపల్లి దగ్గర ఉంటాడు, ఆయన ఊర్లోనే దుబ్బాకల ల్యాబ్ పెట్టిండు. ఆయన దగ్గరికి ఎప్పుడు టెస్టులకు పోతుండగా, అసలు మీరు ధ్యానం చేసుకోండి, ధ్యానం చేస్తే శాకాహారిగా మారితే ఆరోగ్యంగా ఉంటారు అత్తమ్మ అని చెప్పి అన్నాడు. మా సార్కి చెప్పిండు, మాకు చెప్పిండు. చెప్పగానే వెళ్ళి ఒకసారి 2 సార్లు చెప్పినా వినలే. మా సారు వినలేడు. 2-3 నెలలు పట్టింది. అట్లా వినలేకపోతే నాకే బాగా మైండ్లో పడ్డది, శాకాహారిగా మారితే ధ్యానం చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుందట. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది. ఈ టాబ్లెట్లు అనేది బంద్ అయితే ఆరోగ్యంగా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది కదా, మనం అన్ని రకాల మంచిగా ఉంటుంది కదా, నెలకు 8 వేలు ఖర్చు ఎందుకు వేస్ట్గా అని చెప్పి నా ఆలోచన వస్తుండే. ఎప్పుడు వచ్చి ఆయన చెప్పినాక 1-2 నెలల దాకా ఆపిన తర్వాత కూడా నేను ఎంబట పడుకుంటా మా సార్తోని వెళ్దామని పిరమిడ్కి తీసుకుపోమన్నాడు. సిద్దిపేటలో పిరమిడ్ ఉంది, పిరమిడ్కి తీసుకెళ్ళండి ఒకసారి అంటే వచ్చి తీసుకొచ్చిన తర్వాత పిరమిడ్లో ధ్యానం చేసిన. ఒకటే రోజు ధ్యానం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఇక్కడ ఒక సారు పాట పాడిండు, భూపతిరాజు సారు. నాకు చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపద్దు అనే పాట పాడగానే నా లోపలికి వెళ్ళింది, అది నా గుండె లోపలికి వెళ్ళింది ఆ పాట. ఎందుకంటే ఆ పాట పాడగానే జీవహింస వేయద్దు అనే రకంగా వచ్చింది నా లోపల. వచ్చి ఇంటికి వెళ్ళి నాకెందుకో ఏమో అసలు తినద్దు, శాకాహారిగా మారాలి, నేను ధ్యానం చేయాలి అని మా ఇంట్లో పడ్డది. ఆ రకంగా నేను ధ్యానం చేసుడు స్టార్ట్ చేసిన. ఫస్ట్ శాకాహారిగా శాకాహారిగా సంపూర్ణంగా మారిన మళ్ళీ కుటుంబ సభ్యులు అందరూ మారారా? ఫస్ట్ నేను ఇంట్లో శాకాహారిగా మారి ఇంట్లో తినద్దు అనుకున్నా. ఇక ఏదేమన్నా కానీ చెయ్యితోని కూడా ముట్టుకోనది, నాన్ వెజ్ అనేది ముట్టుకొని నేను ఇంట్లో ఎవరు వచ్చినా వండి పెట్టా నేను అని అనుకున్నా. అట్లా ఆ విధంగా చేస్తున్నా. ధ్యానం స్టార్ట్ చేసిన. 41 రోజు పెట్టుకున్నా. 41 రోజు పెట్టుకున్నాక 5వ రోజు నాడే ఇట్లా మా బాబుకు జాబ్ వచ్చిందని నాకు చెప్పింది. అట్లే మా బాబుకు జాబ్ వచ్చేసింది. గ్రూప్లో పెట్టిరు అన్నట్టు వాళ్ళకు సార్ వాళ్ళు చెప్పిర్రు జాబ్ వచ్చిందని. అట్లాగే మా సార్ వాళ్ళు కూడా వారం రోజుల దాకా చేస్తుండగా ధ్యానం చేయంగా ఎక్కువ శాతం శాకాహారిగా మారితే అందరూ బాగుంటుంది, మా ఇంట్లో కూడా వాళ్ళు శాకాహారిగా మారాలి, మా సారు మా పాప అందరూ మారాలి అనే రకంగా ధ్యానం చేసుకుంటా వంట చేస్తున్నా. వాళ్ళు ఆటోమేటిక్గా వారం 10 రోజులల్లో మా సారు శాకాహారిగా మారిండు. ఆయనంతలో ఆయన్నే చేంజ్ అయిపోయిండు. మా పాప కూడా ఒక ఎగ్గు తింటా మమ్మీ అన్నది. అన్నాక ఆమెంతలో ఆమె తెల్లారి మమ్మీ నాకు ఆ ఎగ్గు కూడా నచ్చట్లేదు, నేను అది చూస్తే అక్కస్తుంది నేను అన్నది. ఆమె కూడా బంద్ చేసింది. సంపూర్ణ శాకాహార కుటుంబం అయిపోయినాం. ఇప్పుడు మాంసాహారం వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయో మీకు తెలిసింది. ఇప్పుడు శాకాహారిగా మారినాక మీ కుటుంబంలో మీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఆరోగ్యపరంగా అయితే శాకాహారం తీసుకోకముందు నాన్ వెజ్ తిన్నప్పుడు మస్తు అనారోగ్యాలు బాగా వస్తుండే. ఎప్పటికొకటి హాస్పిటల్ వెళ్ళడము. శాకాహారం ఏం జరిగింది? అంతకుముందు నాకు తలనొప్పి బాగుంటుండే సార్, మైగ్రేన్, అల్సరు, అన్ని అనారోగ్యాలతో బాగా ఇబ్బంది పడ్డాము. అదే శాకాహారిగా మారినాక మొత్తం మైగ్రేన్ తగ్గిపోయింది, తలనొప్పి
మళ్ళీ అల్సర్ పోయింది, ఆటోమేటిక్గా దానంతలు అదే పోయింది. అప్పటికి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది ధ్యానం స్టార్ట్ చేసి. 2 సంవత్సరాలకు ఇప్పటికి ఒక ట్యాబ్లెట్ వేసుకోలేను నేను ఇంతవరకు. మొత్తం అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు. అవును. రైట్. మరి మీ కుటుంబంలో అంతకుముందు ఎలా ఉండేవారు? అందరూ శాకాహారిగా మారినాక ఎట్లున్నారు? శాకాహారిగా మారకముందు నాన్ వెజ్ తిన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కోపాలు, అన్ని రకాల మాటలు, ఏదో ఒకటి అనుడు, ఒకరికొకరికి పడేది కాదు. నువ్వు ఒకటి నేనొకటి, ఒకరికొకరు నచ్చకపోవడము, కోపాలు, లొల్లులు, గొడవలు, ఇంట్లో పనులు లేకపోవడము, గొడవలు కూడా వస్తుండే అప్పుడప్పుడు. ఇప్పుడు మా సార్ కానీ నేను కానీ బాబు అందరూ సరిదిద్దుకుంటూ మంచిగా ప్రేమతో మాట్లాడుకుంటూ అన్ని పనులు సవ్యంగా జరిగిపోతున్నాయి. శాకాహారిగా మారితే ఆరోగ్యం విషయంలో బాగుంటుంది, మన హెల్త్ విషయాలు ఒకటి కాకుండా మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది. మైండ్లో ఏ మార్పులు వచ్చినాయి? మైండ్లో అంటే మైండ్ ప్రశాంతంగా అయిపోయింది. అప్పుడు అంతా అలజడ ఉండే, టెన్షన్లు ఉంటుండే, ఎప్పటికొక టెన్షన్ ఉంటుండే. మైండ్లో ప్రశాంతంగా అయిపోయింది. ఇది చేసేది కరెక్టు, ఈ ధ్యానం చేస్తే శాకాహారిగా మారితే ప్రతి వాళ్ళు శాకాహారిగా మారితే ఆరోగ్యంగా ఉంటారు అని నా ఉద్దేశం, నా సంకల్పం. అది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అట్లా. మంచిది. ఇప్పుడు మీరు పిరమిడ్ కూడా కట్టారు, పిరమిడ్కి చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు మరి శాకాహారం ఎందుకు తినాలి అని మీరు ఎలా చెప్తారు? వాటి వల్ల లాభాలు ఏమని చెప్తూ ఉన్నారు వాళ్ళకి మీరు? శాకాహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మెయిన్ మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తీసుకోవాలి. అట్లా శాకాహారం తీసుకుంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా మన ఎంబట ఏది రాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. శాకాహారం తీసుకోవాలి కంపల్సరీ. అట్లా చెప్తే మారిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మరి ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ధ్యానం స్టార్ట్ చేశారు. వాళ్ళలో ఏం మార్పులు వచ్చినాయని చెప్పారు? ధ్యానం స్టార్ట్ చేసారు. రెగ్యులర్గా పిరమిడ్కు 4-5 రెగ్యులర్గా కంపల్సరీ 4-5 వస్తారు. మధ్యలో వారం 5-6 అట్లా వస్తుంటారు. అమాసకు పౌర్ణానికి పిరమిడ్లో ధ్యానం చేస్తాము. అట్లా చేస్తారు. మళ్ళీ మా పక్కకే మా దగ్గర అంటే చిన్నత్తమ్మ వాళ్ళు నన్ను చూసి చేంజ్ అయ్యారు. వాళ్ళు ఎట్లా అంటే కొన్ని రోజుల దాకా మాకే చెప్పింది దానికంటే ముందు ఆమెకు చెప్పిండు మా స్వామి అల్లుడు అనేటైనా. ఆమెకి చెప్పిండు శాకాహారిగా మారు అమ్మ, ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటావు అని అన్నాడు. బ్యాక్ పెయిన్ ఉండే, కాళ్ళ నొప్పులు అన్నీ ఉంటుండే. ఆమెకే ఫస్ట్ చెప్పిండు, కానీ కొంచెం నమ్మలేదు, చేయలేదు. అంటే ఎవరికి ఏ టైంకి అందేది ఉంటే ఆ టైంకి అందుతుంది. వాళ్ళని అనేది అని కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళే, తెలియదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఫాలో అయ్యిండ్రు. కాకపోతే వాళ్ళకు తెలియక ఆ రకంగా కొన్ని రోజులు ఆగిండ్రు. ఇప్పుడు నేను చేంజ్ అయినాక, ఆరోగ్యంగా చేంజ్ అయినాక వాళ్ళకు మొత్తం మైండ్కి వచ్చేసింది. టాబ్లెట్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటురు. ఇంట్లో ఎన్నో ఖర్చు అవుతుండే వాళ్ళకు దావకాన్లల్లా. మిమ్మల్ని చూసి మారిపోయింది. లాభాలు ఎవరు చెప్పని అవసరం లే, ఇలా అంటే మీ మార్పు చూసే మారిండ్రు. ఇంట్లోకి వచ్చేసి ఆమెంతలా ఇప్పుడు రోజు పిరమిడ్లో ధ్యానం కంపల్సరీ చేస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేసుకుంటుంది. పిరమిడ్లో నైట్ చేస్తుంది. మళ్ళీ శాకాహారిగా మామూలుగా వాళ్ళ జీవితం ఎట్లుంది? అంతకుముందు ఎట్లున్నారు, తర్వాత ఎట్లున్నారు? ఇప్పుడు డైలీ ధ్యానం కంపల్సరీ చేస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం మార్పు వచ్చింది. మోకాళ్ళ నొప్పులు ఉంటుండే, బాగా పైకి ఎక్కరాకపోతుండే మెట్లు. ఆమెకు ఇప్పుడు ఎట్లా ఎక్కగలుగుతుంది. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది బిడ్డ అని చెప్తుంది అత్తమ్మ. ఆమె మాకు మంచిగానే చెప్పగలుగుతుంది, కొంచెం చేంజ్ అయింది బిడ్డ, ధ్యానం చేస్తే కూడా చేంజ్ అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మాంసాహారం అంటే ఇది ఓకేనే, మరి ఎందుకు వచ్చింది మాంసాహారం అంటే? మన ఊర్లలో జంతు బలులు, దేవతకు బలి ఇవ్వాలి, మంచి జరుగుతుందని బలిస్తూ ఉంటారు. ఆ జంతు బలుల వల్ల జరిగే నష్టాలు ఏంటి అన్నట్టు? జంతు బలులు అంటే జంతువుల్ని, ఒక కోడిని, మేకను కోసి చంపి తింటే మన లోపలికి అది ఎందుకంటే భయపడుతుంది. ఒక 2 రోజులు 3 రోజుల ముందు నుంచి ఒక క్లాస్లో విన్నా నేను. అది విన్న తర్వాత నాకు అనిపించింది అది కరెక్టే కదా అని. 2-3 రోజుల ముందు నుంచి అది అక్కడ కట్టేస్తే నన్ను కోస్తరు కానీ ఓల కడుపులో పడతా, నేను ఎవరిది తీసుకుంటారు అనేది దానికి తెలిసిపోతుందట. ఆ తెలిసిపోయినప్పుడు అది భయపడుతుంటుంది, లోపల మొత్తం భయపడుతుంటుంది. ఆ భయంతో దాన్ని కోసినాక రక్త మాంసం అనేది తీసేస్తాం. ఆ రక్తంతో మనం శరీరం మొత్తం నిండిపోతుంది కదా, నరానికి వెళ్ళిపోతుంది. ఆ భయం మన లోపలికి వచ్చేస్తుంది. ఆ భయం మనకు వచ్చేసి అనారోగ్యాలు వస్తుంటాయి. శాకాహారిగా మారినామనుకో, ఆ శాకాహారంతో ఆరోగ్యంగా ఉంటాం. అదే ఆ జంతువుల మాంసం తిన్నామనుకో అనారోగ్యాల పాలవుతాం. అది సో అది చంపేటప్పుడు పడిన భయము, వేదన ఆ రక్త మాంసాల్లో ఉండిపోయి
మనం తిన్నప్పుడు కూడా అది వచ్చి అందుకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని మీరు తెలుసుకున్నారు. వావ్, వండర్ఫుల్. ఇప్పుడు మరి జంతువుని చంపొద్దు మంచిదే, మరి ఇప్పుడు చెట్లు చేమలు వాటిల్లో ప్రాణం ఉంటుంది, వాటిని కూడా మనం కోస్తున్నాం చంపుతున్నట్టే కదా అంటూ ఉంటారు. మరి దాన్ని ఎలా చెప్తారు, మీరు ఏం అర్థం చేసుకున్నారు? అవి కోయడం అంటే ఇప్పుడు ఒక చెట్టును పెడతాం, విత్తనం పెడతాం, అవి మొలకెత్తి పెరిగినాక కొద్దీ అవిటంతలు అవి పెరుగుతుంటాయి. పెరిగినాక కోస్తాం, మళ్ళీ పండు కానీ ఎంత తెంపితే అంత పండ్లు వస్తాయి, ఎంత తెంపినాక కొద్దీ అంత పండ్లు వస్తాయి, కాయలు వస్తాయి. కూరగాయ చెట్లు ఉంటాయి, ఆకుకూరలు కోస్తా ఉంటే ఎంత కోస్తే అంత ఇగురు వెళ్తుంది. అవి కోసినాక కొద్ది ఇగురు వెళ్తుంది. వాటికి జీవ హింస చేయొద్దు అనేది లేదు, మన హింస చేయట్లేదు. అవి కోసినాక కొద్ది వెళ్తుంటాయి, ఇగురు వెళ్తుంటది. అది ఎంత కోస్తుంటే అంత పెరుగుతుంటది. జంతువు అట్లా కాదు, అది మెడ కోసేసినాక దాని పానం ఇయ్యలేం కదా, చనిపోయినాక పానం ఎట్లా ఇయ్యలేం కదా మనం. రైట్, అక్కడేమో హింస జరుగుతుంది, ఇక్కడ హింస జరగట్లా. అది మనం పెరిగిన దాన్ని తీసుకుంటున్నాం, మనం తీసుకున్నాక మళ్ళీ పెరుగుతుంది. చాలా బాగుంది పాయింట్. మరి ఇప్పుడు శాకాహారం తినాలన్నారు, బాగానే ఉంది, మాంసాహారం వద్దన్నారు, బాగుంది. మరి ఎగ్గు శాకాహారమే కదా, ఏ జీవహింస చేస్తలేం కదా, శాకాహారమే కదా అని తింటూ ఉంటారు కదా, దాని గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు? మరి ఎగ్గు మాంసాహారం సార్, అది శాకాహారం కాదు. ఎట్లా అంటే దాని లోపల ఎల్లో కలర్ ఉంటుందా, అదొక మాంసపిండమే, అదొక పిండం లాంటిది. ఆ పిండంతోనే ఒక జీవం వస్తుంది, ఆ జీవంతోనే పిల్ల తయారవుతుంది. ఆ పిల్ల లాంటిది అదొక జీవే కదా, అది మాంసాహారం. అది ఎగ్గు శాకాహారి కాదు, మాంసాహారం. అట్లా అని అది మాంసాహారం కాబట్టి ఎగ్గు తినవద్దు, కంపల్సరీ ఎగ్గు తినొద్దు. ఎగ్గు మాంసాహారమే, అందులో కూడా జీవి ఉన్నది, కంపల్సరీ ఉంటుంది సార్. అది వాదించడానికి చెప్తున్నారంట. అవును సార్. రైట్. మరి మనం అందరం శాకాహారులుగా మారితే మరి జంతువులు అన్నీ పెరిగిపోతాయి కదా, మళ్ళీ అది మనకు ప్రమాదం కదా అంటూ ఉంటారు కదా, దాని గురించి ఏం అర్థం చేసుకున్నారు? వాటి గురించి అంటే సార్, పెరగడం అంటే ఇప్పుడు మనం ఎంతో మంది పిల్లలు, మన ద్వారా పిల్లలు ఉన్నారు, పిల్లలకు పిల్లలు పెరుగుతున్నారు, జనాలు పెరిగిపోతున్నారు, పోయేటోళ్ళు పోతుంటారు, ఉండేటోళ్ళు ఉంటారు. ఏ టైంకి వాళ్ళు ఉండేది ఉంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోయే టైంకి వాళ్ళు పోతారు. అవి కూడా అంతే, ఉన్నాను రోజులు ఉంటాయి. జీవహింస వేయద్దు అనేది అంటాము, ఎందుకంటే అవి ఉన్నాను రోజులు ఉంటాయి, వాటంతలు అవి ఉండి పోవడానికి వచ్చినాయి, అవి పెరిగిపోతాయి అనేది చెప్తురు కదా సార్. అట్లా అవి పెరిగిపోతాయి అంటే వాటంతలు అవి పోయే టైం వచ్చినప్పుడు అవి పోతాయి అంతే. వాటంతలు అవి పోయే టైం వచ్చినప్పుడు వాటికి ఇప్పుడు ఆయుష్ అనేది ఉంటుంది, వాటంతలు అవి పోయే టైం వచ్చినప్పుడు అవి పోతాయి. మనం ఎట్లా పోతున్నామో అవి కూడా ఆ టైం వచ్చినప్పుడే వెళ్ళిపోతాయి, అంతేగాని పెరగడం అనేది ఏమి ఉండదు. వెళ్ళే టైంకు వెళ్తాయి, అవి ఉన్నన్ని రోజులు ఉంటాయి సార్, అంతే. అది రైట్. మనం వెళ్ళక ముందే హింసించడం తగదు అంటారు, కరెక్ట్ కాదు. అది ఒక జీవిని చంపుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి శాకాహార ర్యాలీలకు వెళ్తూ ఉంటారు కదా, శాకాహార ర్యాలీల వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటివి? శాకాహార ర్యాలీలల్లా ఇట్లా మనము శాకాహార ర్యాలీలో వెళ్ళినప్పుడు స్లోగన్స్ ఇస్తుంటే, మన ద్వారా ఎంతో జనం ఎందుకు తిరుగుతురు, వీళ్ళు దేని గురించి తిరుగుతుండ్రు అనేది కొంతమందిని చూసి అన్న వాళ్ళు శాకాహార ర్యాలీ ఇది అని తెలుసుకోగలుగుతారు. శాకాహార ర్యాలీ తీస్తుంటే వాళ్ళు తెలుసుకోగలుగుతారు, శాకాహారం గురించి తెలుస్తుంది. అట్లా శాకాహార ర్యాలీలు తీస్తుంటే శాకాహారం గురించి తెలిస్తే వాళ్ళు చేంజ్ కావడానికి శాకాహార ర్యాలీలు తీయడం సార్. అందరికి అవగాహన తినకూడదు అని చెప్పడానికి. శాకాహార ర్యాలీలు చూసి మేము మారాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారా మీకు? చూసి మారామని చెప్పడం అంటే ఇక్కడ తీసి వచ్చినాం కానీ అక్కడ వెళ్ళలేము కదా సార్. మళ్ళీ కనబడుతుంది. ఇప్పుడు రీసెంట్గా మొన్న దుబ్బాకలో కూడా పిల్లలతో తీసినాం సార్ మేము, స్కూల్ పిల్లల ద్వారా శాకాహార ర్యాలీ తీసినాము. ఎట్లా అంటే వాళ్ళు సార్లు కూడా చెప్పారు, మంచి పని చేస్తారు, చేయాల్సిందే, ఇట్లాంటి కొన్ని జీవులను చంపడము, జీవహింస చేయడం అది మంచిది కాదు కదా. పిల్లలు ఫస్ట్ మారితే అందరు మారుతారు. పిల్లలకు వాళ్ళు చెప్తుంటారు కదా తల్లిదండ్రికి, ఇంట్లోకి వెళ్ళి స్కూళ్ళలో చెప్పండి ఇక్కడ నుంచి మీరు అని కూడా చెప్పారు. సార్లు అవకాశం ఇచ్చారు, ఆ శాకాహారాలు తీసినాం సార్. దాని తర్వాత ఏం మార్పులు వచ్చినాయి పిల్లల్లో కానీ ఆ ఊర్లో కానీ? 2-3 పిల్లలు తల్లిదండ్రి మా సార్ దగ్గరికి షాప్ ఉన్నది, షాప్ దగ్గరికి వచ్చి అన్నారు, మా కొడుకు ఈ రోజు నుంచి తిన అంటుండు, ఇంట్లో చెప్తుండు, ఎందుకో మొన్న శాకాహారాలు తీసిరు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో నేను బంద్ చేస్తా, నాన్ వెజ్ బంద్ చేస్తా, ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారమే తీసుకోవాలి, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, నేను నాలెడ్జి బాగా పెరుగుతుంది, చదువు బాగా వస్తుంది అని చెప్పి ఒక సారు మా సార్ దగ్గరకు వచ్చి అబ్బాయి వాళ్ళ నాన్న పిల్లలకి చిన్నప్పటి నుండి మాంసాహారం ఉంటేనే బలం వస్తుంది,
ఎదిగే పిల్లలకు అవసరము, ముఖ్యంగా అమ్మాయిలకు అవసరము అంటారు కదా. మరి మీ పిల్లలు శాకాహారిగా మారినాక ఆరోగ్యంగా ఆనందంగానే ఉన్నారా? ఉన్నారు సార్, మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఒకటి ఏంటంటే శాకాహారిగా ఉండకముందు నాన్ వెజ్గా ఉన్నప్పుడు ఆరోగ్యంగా లే, ఇంకా అప్పుడే ఆరోగ్యంగా లేదు. ఇప్పుడు చాలా మంది ఇట్లా ప్రచారం చేస్తానుగా. అవును, అప్పుడే ఆరోగ్యంగా లేదు. మా పాప కూడా ఎప్పటికొకటి హాస్పిటల్ ఖర్చు పెడుతుంటాం పాపకు కానీ అందరికి, అదే చెప్తే కదా సార్. అట్లా ఇప్పుడు మా పాపకి ఎలాంటి అనారోగ్యాలు లేదు, ఆమెకు టాబ్లెట్ అనేది లేదు. రైట్, ఆరోగ్యంగా ఉన్నారు. శాకాహారిగా మారినాకనే ఆరోగ్యంగా ఉన్నాం. చదువులో మంచిగా రాణిస్తున్నారా శాకాహారంతో? అవును సార్, మైండ్ ఇంప్రూవ్ బాగుంటది, మార్కులు ఫస్ట్ మార్కులు వస్తాయి, బాగా క్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మీరు శాకాహారిగా మారిన వెంటనే మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అన్నారు. అవును సార్. అంటే తల్లిదండ్రులు శాకాహారులుగా మారితే పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అంటారా? జరుగుతుంది సార్. అది మనం ఎంత చేస్తా ఉంటే సాధన శాకాహారిగా మారితే మనం కొన్ని జీవుల్ని హింసిస్తలేం కదా, వాటిని కోస్తలేము కదా. కొన్ని జీవులు మన వల్ల బతకడానికి వచ్చినాయి, అవి బతకని అని వదిలేస్తున్నాం కాబట్టి ఆ రకంగా ప్రకృతి మనకు అనుకూలిస్తుంది అన్నట్టు. ప్రకృతి అనేది అనుకూలించి మనకు అన్ని రకాల మంచి చేస్తుంటది. ఏదైనా మంచి జరుగుతూనే ఉంటాయి, అవి మనం చెప్పని అవసరం లేదు సార్, అది మంచి జరుగుతూనే ఉంటాయి, అవి మనకు రావాల్సిన వస్తూనే ఉంటాయి సార్. అది గొప్ప చెప్పడం ఏం లేదు, మనకు ఏది మంచి చేస్తామో అది తిరిగి మంచిగా వస్తుంది. అంతే సార్ అది. రైట్. మరి ఇప్పుడు మీరు శాకాహారులుగా మారారు, మీ కుటుంబం అంతా మారారు, బాగుంది. మరి మాంసాహార బంధువులతో మరి మీరు ఎలా నెగ్గుకు రాగలిగారు? అంటే మొన్న రీసెంట్గా మాంసాహార బంధువులు అంటే మేము ఊర్లలోకి వెళ్తాము, అట్లా ఇబ్బంది ఎవరు పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళు నాన్ వెజ్ బంద్ చేసిర్రు, శాకాహారిగా మారిండ్రు కదా, వాళ్ళని అట్లనే వదిలేయాలి, ఎందుకు ఇబ్బంది పెట్టద్దు. సరే మారిండ్రంటే వాళ్ళతో మంచిదే పని, మంచిగా చేస్తుర్రు అని చెప్పడం ఓకే, వాళ్ళు అట్లా ఆలోచిస్తుర్రు, అందరూ సపోర్ట్ చేస్తుర్రు. ఇంతకు ముందు ఏమన్నా అన్నారా? అప్పుడు అంత ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అన్నారు, మా వల్ల కొంచెం మా తమ్ముని వాళ్ళు, అమ్మ కూడా చేంజ్ అయిపోయింది, వాళ్ళు శాకాహారిగా మారిండ్రు, ధ్యానం చేస్తుర్రు. మా తమ్ముని కుటుంబం మొత్తం ధ్యాన కుటుంబం. ఇప్పుడు ఒక మహిళ తను ధ్యానిగా మారిన తర్వాత కూడా, తను శాకాహారిగా మారినా కూడా ఇంట్లో ఇబ్బందుల వల్ల వండకుండా ఉండలేకపోతూ ఉంటారు. మరి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తే ఇంట్లో వండకుండా కూడా ఉండగలరు? అయితే మనము సాధన ధ్యానం చేసుకుంటూ పోతుంటే వాళ్ళకు మైండ్లో చేంజ్ అయిపోతుంది, ఇది కరెక్ట్ కాదు, తినద్దు. ధ్యానంతో వండాలి ఆహారం. ధ్యానం చేసుకుంటూ ఇప్పుడు ఒక గంటన నువ్వు ధ్యానం చేసి తర్వాత లేచి వంట చెయ్యు, ధ్యానంలోకి వెళ్ళేసి ఏకాగ్రతతో వంట చేస్తే వాళ్ళంతా కొన్ని రోజులు ఇబ్బంది పెడతారు కావచ్చు, అనుభవించాలి, మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెడతారు. అది మారాలంటే వాళ్ళకు తెలియదు కదా, ఇంకా తెలియక కొన్ని రోజులు తినగలుగుతారు, తినని వదిలేసేయి. నువ్వు వంట చెయ్యాలి ఖచ్చితంగా అంటే నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యు, లేదు చెయ్యాలనిపించకపోతే నాకు చెయ్యాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, నాకు శరీరానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి మెల్లగా వాళ్ళకు ప్రేమతో చెప్పి వదిలేస్తే వాళ్ళు చేసుకోగలుగుతారు. ఆ చెప్పే విధానం ప్రేమతో చెప్పాలి ఒకటి. రెండవది ధ్యాన శక్తి పెంచుకోవాలి మహిళ. ధ్యానంతో పాటు శాకాహారిగా వాళ్ళు చేంజ్ అయిపోతారు. రైట్. సహనంతో ఉండాలి మహిళ, అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యం అవుతాయి. చేంజ్ అయిపోతారు, శాకాహారిగా మారుతారు సార్. అది కంపల్సరీ. మనం ధ్యానం చేసి మనం శాకాహారిగా మారినామనుకో కంపల్సరీ వాళ్ళు కూడా శాకాహారిగా మారుతారు. రైట్. ఇప్పుడు మీరు శాకాహారిగా మారి ఇంటి మీద పిరమిడ్ నిర్మించారు, రైట్? సో మీ శాకాహారము ప్లస్ పిరమిడ్ ఎనర్జీతో మీ వీధిలో అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది? ఇప్పటికంటే ధ్యానం చేస్తారు సార్. అక్కడ చుట్టుముట్టు కొన్ని ఇళ్ళల్లో 2-3 ఇళ్ళల్లో వచ్చి చేస్తారు, అంటే ఒక 2-3 ఇళ్ళల్లో చేస్తారు. వేరే గల్లీలో వాళ్ళు వస్తారు, దూరం నుంచి వచ్చేటోళ్ళు, దూరం నుంచి. అంటే వీళ్ళకి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకు టైం ఉంది కావచ్చు, చెప్పడం మన బాధ్యత. ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తాం అంతే ఇక. ఎందుకంటే వాళ్ళకు మైండ్లో ఎప్పుడు వచ్చేది ఉందో అప్పుడు వస్తారు. అప్పటికిప్పటికి శక్తి అయితే మారింది. ఆరోగ్యం విషయాలలో కొంచెం అందరికీ చేంజ్ అవుతుంది. ఇది పిరమిడ్ ఎనర్జీ వల్ల మస్తు చేంజ్ ఉంటుంది సార్. ఎట్లా అంటే నాకు అనుభవం సార్. అది ఇట్లా మా సార్కు బ్యాక్ పెయిన్ ఉండే, బ్యాక్ పెయిన్, మెడలకు బెల్ట్ అన్నీ ఉంటుండే. ఆయన అంతకుముందు ఆ బ్యాక్ పెయిన్ ఆపరేషన్ని అన్నారు డాక్టర్లు, ఆపరేషన్ అన్నారు. కాకపోతే సాధన చేస్తాడు,
కొంచెం చేసినా కానీ ఆయన టాబ్లెట్ లేకుండా ఉంటుండు ఇప్పటికి. శాకాహారిగా మారిండు. శాకాహారిగా మారడం వల్ల తొందరగా రికవరీ జరిగింది. సాధన ఎక్కువ ఏకున్నా ఆయన శాకాహారిగా మారుడుతోనే ఒక 15 రోజులల్లో చేంజ్ అయిపోతుంటుంది. ఆయన ఎక్కువ సాధన చేయలేదు, అబద్ధం చెప్పడం ఏం లేదు ఇది. ఎందుకంటే సాధన ఎక్కువ ఏకున్నా శాకాహారిగా మారిండు కాబట్టి ఆయన బ్యాక్ పెయిన్ పోయింది, టాబ్లెట్ లేదు, మొత్తం టాబ్లెటే బంద్ చేసిండు. రైట్, అంటే శాకాహారిగా మారితే శరీరంలో ఉన్న ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతున్నాయి అనడానికి మీ వారు నిదర్శనం అన్నమాట. అవును సార్, గ్యారంటీ. ఇప్పుడు మనందరం శాకాహారులుగా మారితే మరి అందరికీ ఇప్పుడు ప్రపంచం అంతా శాకాహారులుగా మారింది అనుకోండి, అప్పుడు ఏమి కొరత ఏర్పడదా? మరి ఏమి కొరత ఉండదు సార్. మరి అందరికి సరిపడా మరి పండ్లు కూరగాయలు రావాలంటే ఎప్పుడు ఎట్లా వస్తాయి సార్? చెట్టు పెడతా ఉంటే పెరుగుతూనే ఉంటాయి. ఒక చెట్టు పెట్టేది 4 పెడతాం, అప్పుడు చెట్లు 4 పెడతా ఉంటే పెరుగుతుంటాయి, పండ్లను ఇస్తుంటది. ఆ పండ్లు తినడానికి వస్తూనే ఉంటాయి, కోస్తుంటే మళ్ళీ పెరుగుతాయి కదా సార్. పండ్ల వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం సార్. అది ఎట్లా అంటే నేను మొన్న తీసుకున్నా కాబట్టి దానివల్ల నాకు అనుభవం కూడా. మొన్న మామూలుగా నెల కింద 15 రోజులే అవుతుంది సార్, అంతే. జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరము. ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు అన్నం బంద్ చేసిన, ఉడికిన అన్నం తినకుండా ఉంటేనే ఇంకా ఆరోగ్యంగా ఉన్నా. ఎట్లా అంటే పండ్లు కూరగాయలు, మనం పచ్చి కూరగాయలు తింటే ఇంకా మంచిది, పండ్లు తింటే ఇంకా బాగుంటది. అట్లా జ్యూస్ల మీద పండ్ల మీద ఉన్నామనుకో హెల్దీగా ఉంటాము, శరీరం కూడా అల్కగా తేలికగా ఉంటుంది సార్. రైట్, వండర్ఫుల్ విషయాలు చెప్పారు. మన ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇట్లా మనం శాకాహారిగా మారడమే కాకుండా అందరికీ శాకాహారిగా మారాలి, కంపల్సరీ ధ్యానం చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసింది కాదు, అందరూ చేస్తే బాగుంటుంది, ఇంకా చేయాలి, చేంజ్ కావాలి. దుబ్బాక చుట్టుముట్టు ఊర్లల్లో, దుబ్బాక విలేజ్ మొత్తము అందరూ శాకాహారిగా మారాలి, ప్రపంచం మొత్తం మారుతుంది అని పత్రి సార్ ఎట్లా పెట్టిండో, ప్రపంచం మొత్తం మారేదాకా నేను ఉంటా అని పత్రి సార్ ఎలాగ అన్నాడో అలాగా నా లోపల కూడా ఉన్నది, ఆ సంకల్పం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. శాకాహారిగా మారుతారు సార్ కంపల్సరీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ సార్. సో ఇదండి ఈనాటి శాకాహారి బి వెజిటేరియన్ విత్ దుబ్బాక మాస్టర్. విన్నాం కదా, ఒక మహిళ శాకాహారిగా మారితే ఆ కుటుంబమే ఆరోగ్యంగా, అసలు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, అసలు అనారోగ్యాలకు అయ్యే ఖర్చులు లేకుండా హాయిగా ఉండడమే కాదు, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మారారు. సో ప్రపంచమంతా శాకాహారులుగా మారతారు, అప్పటి వరకు నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని వారు అద్భుతంగా చెప్పారు. కాబట్టి ప్రతి మహిళ, ప్రతి చిన్నవాళ్ళు, ప్రతి పెద్దవాళ్ళు శాకాహారులుగా మారాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.